వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కేరళ స్టైల్లో ఎంతో రుచికరమైన బ్లాక్ హల్వా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1.5 కప్పు చిక్కటి కొబ్బరి పాలను వేసుకోవాలి. తరువాత 1 కప్పు బెల్లం తురుము వేసుకొని ఇది కరిగేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్పై కాటన్ రుమాలు వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండేటటువంటి చెత్త కానీ మట్టి కానీ ఉన్నట్లయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వడకట్టుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని వడకట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇంకొక 1/2 కప్పు కొబ్బరి పాలను వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి. ఇలా ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు ముక్కలు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుతూ ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పిండి ప్యాన్ని వదిలి ఇలా ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంచుమించు 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది ఇది రెడీ అవ్వడానికి. ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ట్రేకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. తరువాత ఈ హల్వాను ఇందులో వేసుకొని పొడిగా ఉన్నటువంటి స్పూన్ను ఇలా నెయ్యిలో ముంచుకొని ఈ పిండిని చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని బాగా చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత చాకుతో అంచులను లూజ్ చేసుకొని బయటికి తీసుకుందాం. చూస్తున్నారు కదా, హల్వా ఎంత బాగా రెడీ అయ్యిందో. మీకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కేరళ స్టైల్లో బ్లాక్ హల్వా రెడీ అయ్యింది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.